క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వరికుంటపాడు మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే చర్చిలలో క్రిస్మస్ కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఆయా చర్చిల పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని బోధించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ త్యాగం, కరుణ, ప్రేమ గొప్పతనాన్ని యేసుక్రీస్తు తమ బోధనల ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారని చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సింహము పిల్లల వలె మన తండ్రి మనకు వచ్చుచున్న ఎదురుగా మనం ఎలా ఎదురు వెళ్తామో అలా రాబోతున్నాడని మరణ గ్రంథం 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఎదురు వచ్చి రాయబడి ఉంది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును అని లేఖనం చదివిస్తుంది. ఆయన పొడిచిన వారిని చూస్తారు, సకల చెడు రొమ్ము పెట్టుకునే ఒక రోజు రాబోతుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు విసర్జించవలసిన అంధకార క్రియలను విసర్జించగా వాటిని అలాగనే వాళ్ళు ధరించుకొని దేవునిలో ఒక భక్తి చేయడానికి ఉంది. ఇంకా యేసు ప్రభుని తోలిపాటు వాడుకునే టైం ఇది అనుకుంటే కాదు. పగలు అయిపోయింది, ఆ రాత్రి వచ్చింది. రాత్రి కూడా సంపూర్ణ అవకాశం సాతానికి బానిసగా మారిపోయి దానికి ఇంకొక కీర్మగా ఒకవేళ నువ్వు ఉండవేమో దాన్ని వదిలిపెట్టి ఆ క్రియలను, ఆ పరిస్థితులు అన్నిటినీ విసర్జించడం అంటే పూర్తిగా దాని మొత్తం వైపు కూడా, దాని వైపు కూడా కళ్ళెత్తి చూడమన్నమాట. అర్థమైందా?